రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్లకు రాజ్యాంగం ధిక్కరించే వాళ్ళ మధ్యలో, చట్టాలకు విలువనిచ్చేటోళ్ళు చట్టాలను ధిక్కరించే వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి ఎంఆర్పీఎస్ నేతృత్వం అవుతుంది. దేశంలో దళిత లక్షల పక్షాన ఏ ఢిల్లీలో దాడి జరిగిందో, ఏ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నదో, ఏ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో ఉన్నదో, ఏ ఢిల్లీ పోలీస్ యంత్రం ఢిల్లీలో ఉన్నదో, ఏ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఢిల్లీలో ఉన్నదో, ఆ ఢిల్లీలోనే ఈ నెల 17వ తారీఖు నాడు చెల్లో ఢిల్లీ పెడుతున్నాం. ఆ ఢిల్లీ కూడా రావాల్సిందిగా యుద్ధం చేస్తూ చెల్లో ఢిల్లీకి దేశభక్తులు దేశ ద్రోహుల మధ్యలో యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధానికి రేపు ఢిల్లీకి రావడానికి సిద్ధపడాల్సిందిగా నేను సవినం కోరుతూ, రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్లకు రాజ్యాంగం ధిక్కరించే వాళ్ళ మధ్యలో, చట్టాలకు విలువనిచ్చేటోళ్ళు చట్టాలను ధిక్కరించే వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి ఎంఆర్పీఎస్ నేతృత్వం అవుతుంది. దేశంలో దళిత లక్షల పక్షాన ఏ ఢిల్లీలో దాడి జరిగిందో, ఏ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నదో, ఏ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో ఉన్నదో, ఏ ఢిల్లీ పోలీస్ యంత్రం ఢిల్లీలో ఉన్నదో, ఏ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఢిల్లీలో ఉన్నదో, ఆ ఢిల్లీలోనే ఈ నెల 17వ తారీఖు నాడు చెల్లో ఢిల్లీ పెడుతున్నాం. ఆ ఢిల్లీ కూడా రావాల్సిందిగా యుద్ధం చేస్తూ చెల్లో ఢిల్లీకి దేశభక్తులు దేశ ద్రోహుల మధ్యలో యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధానికి రేపు ఢిల్లీకి రావడానికి సిద్ధపడాల్సిందిగా నేను సవినం కోరుతూ